హాయ్ అండి. వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. ఈ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అండి లాస్ట్ వీడియోలో పెట్టాను నేను. ఒకసారి చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్లో ఉంటుందండి. ఆ వీడియో ఒకసారి చూడండి. మీకు ఎలా డిజైన్ చేసి అసలు ఆ క్లాత్ ఎక్కడిది ఏంటి అనే డీటెయిల్స్ మొత్తం ఆ వీడియోలో ఉంటాయి. నేను ఫస్ట్ ఎప్పుడైనా అండి అంబ్రెల్లా కానీ లాంగ్ ఫ్రాక్స్ ఇలా చేసుకున్నప్పుడు నేను ఫస్ట్ జాయింట్స్ ఫస్ట్ వేసుకుంటాను. నాకు ఎందుకో జాయింట్స్ ఫస్ట్ వేసుకుంటే కొంచెం సగం వర్క్ అయిపోయినట్టే అనిపిస్తుంది అండి నాకు ఎందుకో. నేను అందుకనే ఇలా ఫస్ట్ జాయింట్స్ వేసుకుంటున్నాను. ఇది చూసుకోండి, మన లైనింగ్ క్లాతే కాబట్టి రైట్ సైడ్ రాంగ్ సైడ్ అలాంటివి ఏమీ ఉండవు. కాకపోతే ఎటు సైడ్ క్లాత్ అటు సైడ్ వేసేసుకొని ఒక స్టిచ్ వేసుకొని ఫస్ట్ మనం జాయింట్ చేసుకోవాలి. అంతే అండి. సారీ, చిన్న క్లిప్పింగ్ ఇక్కడ మిస్ అయిపోయిందండి, కెమెరా సరిగ్గా లేదు ఇక్కడ. సో నార్మల్ జాయింటే అండి చేసేసుకొని మళ్ళీ ఇటు తిప్పేసుకొని ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి దానిపైన. తర్వాత మనము లెంత్ మొత్తం చూసుకున్నాక కింద ఎక్స్ట్రా ఏదైనా ఉంటే మొత్తం కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం నడుము చూసేసుకొని నడుము మధ్యలో టక్ ఇచ్చేసుకోవాలి. రెండింటికి కూడా టక్ ఇచ్చుకున్న తర్వాత మనం ఒక సైడ్ మాత్రమే కదండి మనకు జాయింట్ పడింది, అంటే సెకండ్ నెక్స్ట్ సైడ్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి మన కొలత అనేది ఆ కొలత ప్రకారం ఇలా వేసేసుకొని సేమ్ దాని ప్రకారం ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ పీస్ అంతా ఇలా అండి రెండు అలానే చేసేయాలి. నెక్స్ట్ మనం బాడీ పార్ట్ చూద్దామండి. ఫస్ట్ మనం బాడీ పార్ట్ మొత్తం నార్మల్గా అటాచ్ చేసుకుందాము. నేను బక్రం పీసులు కట్ చేస్తానంటే నేను నార్మల్గా నెక్స్ట్కి ఎక్కువ క్యాన్వాస్ పేపర్సే వేస్తాను. నెక్ బాగా వస్తుంది మనకి. ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం మనము చేసుకోవాలండి. ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి రెండిటికి. చూసేయండి ఇలానే ఇలా రెండు అటాచ్ చేసుకొని మన ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. సైడ్స్కి ఎక్స్ట్రా మనం ఉంచుతాం కదండి, దాన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం సైడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా. నెక్స్ట్ మనం నెక్స్ వేసుకోవాలండి. నేను ఆల్రెడీ బక్రం పీస్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఒక వీడియో ఉందండి మన ఛానల్లో, చూడండి. ఎలా స్టిక్ చేసుకోవాలి అనే ఒక షార్ట్ కూడా ఉందండి. మీరు ఎవరు ఇప్పటివరకు చూడకపోతే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఆ వీడియోస్ కూడా ఉంటాయి. బిగినర్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారండి ఎలా స్టిక్ చేయాలి ఏంటి అనేది బక్రం అనేది. ఒక్కసారి మన ఛానల్లో ఉంది ఆ వీడియో, ఒకసారి వెళ్ళి చూడండి. యూజ్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఇలా కార్నర్స్ దగ్గర గుండు పిండితోటి కొంచెం ఇలా బయటకు అనేసి మనకు షేప్ అనేది అవుట్ కాకుండా ఉంటుంది. ఇక్కడ మనం డాట్స్ వేద్దాము. డాట్స్కి మనం ఆల్రెడీ ఒక 1 ఇంచ్ వదిలేసుకున్నాం కదండి. ఆ డాట్స్ పొడవు వచ్చేసి 4.5 ఎంతైనా సరిపోతుందండి. అంబ్రెల్లాస్కి 4.5 సరిపోతుందండి. ఇది బ్యాక్ పార్ట్ నెక్. కట్స్ ఇచ్చేసుకొని మనము క్యాన్వాస్ పేపర్ని పక్కకు అనేసి పైన ఒక స్టిచ్ వేసేసుకొని మళ్ళీ అది లోపలికి అనేసి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే అయిపోతుందండి. బ్యాక్ పార్ట్ కూడా అయిపోయినట్టే. దీనికి డాట్స్ వేసేసుకోవాలి సేమ్ అండి. దీనికి కూడా ఒక 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ అండి, 1 ఇంచ్ అవుతుంది. 4.5 తీసేసుకున్న. షోల్డర్ జాయింటింగ్ చూడండి, నేను నెక్ వైపు 1/2 ఇంచ్ కాకుండా ఒక 2 పాయింట్స్ ఎక్కువ తీసుకుంటాను ఎప్పుడు దేనికైనా అంతే అండి. ఇలా మనం హ్యాండ్స్ జాయింట్ సైడ్ మాత్రం 1/2 ఇంచే ఉంటుంది, నెక్ వరకు మాత్రం 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ కంటే ఒక 2-3 పాయింట్స్ ఎక్కువ తీసుకుంటాను నేను. 2 సైడ్స్ అంతే అండి. ఇప్పుడు మన షోల్డర్ జాయింట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూద్దాము. బెల్ట్ పార్ట్ పక్కకు పెట్టేసి మనం కటింగ్ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చుకున్నాము. ఈ ఫస్ట్ టక్ నుంచి లాస్ట్ టక్ వరకు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి అంతే అండి. ఇలా నిదానంగా పెట్టేసుకోండి. స్క్రూ డ్రైవర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు మీరు. సెకండ్ హ్యాండ్ తీసుకున్నాను ఇప్పుడు. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి మనం ఫస్ట్. మళ్ళీ ఇప్పుడు సేమ్ ఇదే ప్యాటర్న్లో కింద కూడా మనం టక్స్ ఇచ్చుకున్నాం కదండి, 2 టక్స్. ఫస్ట్ టక్ నుంచి ఇలా స్టార్ట్ చేసుకోవాలి ఫ్రిల్స్ అనేది.
అంతే అండి, చాలా ఈజీ అండి ఈ మోడల్. కుట్టడం కూడా ఈజీయే, బట్ వేసుకుంటే మాత్రం లుక్ బాగుంటుంది. ఇలాంటి హ్యాండ్స్ ఇష్టం నాకు పర్సనల్గా. ఇలా అండి, ఇలా కింద పైన మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకొని కింద సమానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు అంబ్రెల్లా బాటమ్ మిగిలిన క్లాత్ నేను ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను. ఈ నార్మల్ థ్రెడ్తో పైపింగ్ ఎలా వేసుకోవాలి అనే వీడియో కూడా ఉందండి మన ఛానల్లో, ఒక్కసారి చూడండి, ఆ వీడియో కూడా తెలుస్తుంది. ఇప్పుడు బెల్ట్ అండి, రివర్స్ తీసేసుకొని ఒక 1/2 ఇంచు లోపలికి ఇలా కుట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవాలి. రివర్స్ చూసుకోవాలి మన ఫస్ట్ కుట్టేటప్పుడు రివర్స్ ఏది, ఒరిజినల్ సైడ్ ఏది అనేసి చూసుకోవాలండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి చివరికి. 2 ఇలాగే చేసుకోవాలండి, ఎందుకంటే మనం పైపింగ్ వేసుకున్నాం కదా, అక్కడ మనం ఫోల్డ్ చేసి కుట్టడానికి ఇలా నేను ముందే బెల్ట్ కుడుతున్నాను. చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా కుడుతున్నా మోడల్ ఏంటి అనేది. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఖర్చు బయటకి ఖర్చు మనకు పైకి కనిపించేలాగా పెట్టేసుకొని రివర్స్లో తిప్పి కుట్టేసుకోండి. ఎందుకంటే మనం పైపింగ్ వేసాం కాబట్టి మనం పైనుంచి చూస్తే మనకు కుట్టు కనిపించదండి. అందుకే రివర్స్ తిప్పుకున్నామంటే మనం ఇంతకుముందు పైపింగ్ అటాచ్ చేసిన స్టిచ్ కనపడుతుంటుంది. ఆ స్టిచ్ మీదనే ఇంకొక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ పైపింగ్ పక్కన ఒక టాప్ స్టిచ్ వేస్తున్నాను నేను, చూడండి ఒకసారి. ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుందండి పైపింగ్. అంతే, ఒకటే టాప్ స్టిచ్ పైన వేసేద్దాం. ఇలా చూడండి, పైపింగ్ మీద అస్సలు పడదండి కుట్టు. మనకి నార్మల్ పాదమే అయినా సరే పైపింగ్ మీద అసలు పడదు మనకి కుట్టు. ఎలా ఏంటి అనేది మన ఛానల్లో వీడియో ఉంది ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, మీకు చాలా అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది, ఈజీ వేలో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ బెల్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, అది ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. అంతే అండి, మన హ్యాండ్ రెడీ అయిపోతుంది. చూసారా చూసారండి ఎంత బాగుందో హ్యాండ్ కూడా. ఇప్పుడు అటాచ్ చేసుకుందామండి. మనం బాడీ పార్ట్ మనం షోల్డర్స్ జాయింట్ చేసి పెట్టాం కదా ఆల్రెడీ, దానికి మనం హ్యాండ్ అటాచ్ చేసుకోవాలి. దానికంటే ఫస్ట్ మనం లోత్ తీసుకుందామండి. లోత్ తీసుకోవడానికి మనం రైట్ సైడ్ ఒకే సైడ్ పెట్టేసి ఫస్ట్ ఇక్కడ మనం టక్స్ ఇచ్చేసుకుందాము. మిడిల్ పార్ట్ దగ్గర మన చివర్లు 2 పట్టేసుకుంటే మనకు మిడిల్ పార్ట్ అర్థమైపోతుంది. అక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం ఒరిజినల్ సైడ్ ఒకటే సైడ్ అంటే ఆపోజిట్లో పెట్టేసుకొని ఇప్పుడు చూపిస్తా చూడండి. నేను ఇంకో ఇలా 2 ఒకటే ఆపోజిట్లో పెట్టేసుకొని ఇలా మనం పైన ఒక 1.5 ఇంచుకి మార్క్ చేసేసి అందులో హాఫ్ చేసుకొని టక్ ఇచ్చి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక 1/2 ఇంచ్ అండి, ఏ సైజు వాళ్ళకైనా 1/2 ఇంచ్ సరిపోతుందండి. ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. ఇది కట్ చేసుకోకపోతే ఏంటి అని అంటే మనకి ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది, మన ముడతలాగా వస్తుందండి, గలీజ్గా ఉంటుంది. అందుకని ఇది చేసుకుంటేనే బాగుంటుంది. ఎంత ఫ్రిల్స్ ఉన్నా కూడా, ఫ్రిల్స్ పెట్టుకున్నా కూడా మనం లోతు తీసుకుంటేనే బాగుంటుంది హ్యాండ్స్కి. ఇంతే అండి, షోల్డర్ కుట్టు దగ్గర మనం మిడిల్ పార్ట్ పెట్టేసి ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ మనకు థ్రెడ్ కట్ చేయాల్సిన పని లేదండి, తిప్పేసుకుంటే మనకి డబల్ కుట్టు ఎట్లా వేసుకోవాలి కదా, ఇట్లా తిప్పేసుకొని కుట్టేసుకుంటే మనకి డబల్ కుట్టు పడుతుంది. అక్కడ మళ్ళీ తిప్పేసుకొని షోల్డర్ వరకు ఒక కుట్టేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ హ్యాండ్ జాయింటింగ్ కూడా. ఇంతే, సెకండ్ది కూడా జాయిన్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి ఎటు సైడ్ది అటు సైడే వేసుకోవాలండి. మనం లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ది అండి. ఇలా చేస్తే మనకి ఖర్చులు అనేవి కనిపించవండి అసలు. మనం సైడ్ కట్ చేస్తున్నాను. ఇలా పెట్టేసుకొని మనం ఎటు సైడ్ది అటు సైడే కుట్టేసుకుంటే మనకి మొత్తం కింద కడసిన తర్వాత ఖర్చు మధ్యలో ఉండిపోతుంది. ఖర్చు అనేది ఒరిజినల్ పీస్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో ఖర్చు ఉండిపోతుందండి. ఇలా ఓవర్లాక్ లేని వాళ్ళు ఇలా చేసుకుంటే మన ఖర్చు గుచ్చుకోవడం జరగదు, కనిపించదు, ఆ పోగులు రావడం కూడా జరగదండి.
ఈ మెథడ్ అనేది నార్మల్గా అయితే పట్టు వాటికి బాగా యూజ్ అవుతుంది, ఇంకా కుచ్చుకోవడం అనేది ఏం జరగదు. ఇప్పుడు మనం సైడ్ జాయింటింగ్స్ చూద్దామండి. నేను చేసిన ఒక మిస్టేక్ మీతో షేర్ చేసుకుంటాను, చూడండి. ఫస్ట్ ఇలా ప్లస్ గుర్తు వచ్చేలాగా ఇక్కడ ఒకటి పెట్టేసుకోవాలి, చిన్న పిన్ని పెట్టేసుకోండి. నేను ఫస్ట్ చివర్లు యాడ్ చూస్తున్నానండి, చివర్లు నేను జాయింట్ చేస్తున్నానండి. ఎందుకు అనంటే నేను స్టార్టింగ్లో చేసిన మిస్టేక్ ఏంటి అంటే, నేను ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టుకుంటాం కదా, ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి డైరెక్ట్ నేను సైడ్కి ఈ 4 ఫోల్డింగ్స్ని స్టిచ్ చేసేదండి. అలా కాకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక 4 ఇంచెస్ దగ్గర చిన్న రఫ్ ఇచ్చేసి ఇలా చేసుకోవాలండి. లేదు అన్నాం అనుకోండి, నేను స్టార్టింగ్లో నార్మల్గా అయితే మనము ఎగ్జాక్ట్ మార్కింగ్ మీద స్టిచ్ చేసేసుకొని దాంతోపాటు వీటిని కలిపి కుట్టేదండి. అలా కుడితే ఏమయ్యేదంటే వాళ్ళ కొంచెం టైట్ అయిపోయిన ఒక స్టిచ్ విప్పేసుకుంటారు కదండి, ఆ స్టిచ్చే కదా నేను కలిపేసింది సైడ్కి, అది కూడా ఊడిపోయేది. అట్లా ఒక 2-3 టైమ్స్ అయిందండి నాకు. చూసారా, కింద కూడా ఈక్వల్గా వచ్చేసింది, మనం హెచ్చు తగ్గులు లేకుండా వచ్చిందండి. ఇలా మళ్ళీ లోపలికి అనేసి మెయిన్ క్లాత్ దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇది కూడా సమానంగా వచ్చేసిందండి. లేదు ఒక పావించ్ అలా ఎక్కువ వచ్చిందంటే చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి, లైనింగ్ క్లాత్ కాబట్టి ఏం కాదు. ఇక్కడ మన సైడ్ జాయింటింగ్స్ అండి, మనం మళ్ళీ కొలుసుకోవాల్సిన పని ఏం లేదు. మెజర్మెంట్స్ తీసుకొని హ్యాండ్స్ ఒక 5.25 ప్లస్ ఇక్కడ మనం 2 ఇంచెస్ మార్జిన్ వదిలిపెట్టాం కదండి, ఆ 2 ఇంచెస్ మార్జిన్ దగ్గర మార్కింగ్ పెట్టేసి ఇలా స్ట్రెయిట్గా కుట్టేసుకోవడమే. ఇలా ఇందాక మనం 4 ఇంచెస్ ఇక్కడ పెట్టాం కదండి జాయింట్, అక్కడ వరకు కలిపేసుకోవాలి. నేను ఇలాగే డైరెక్ట్ దానికి అటాచ్ చేసేదాన్నండి 4 ఫోల్డింగ్స్. అలా చేయడం వల్ల నాకు చాలా లాస్ వచ్చేసింది, 2 టైమ్స్ ఇలా అయిందండి నాకు. అలా కాకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకొక సైడ్ స్టిచ్ చేసుకున్నాను, ఇక్కడ కూడా 4 ఇంచెస్ తీసేసుకొని ఇలా రఫ్ చేసుకొని రెండు పక్కకు అనేసి కుట్టేసుకోవడమే, అంతే. చాలా ఈజీ అండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే కింద కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోండి. నేను మెయిన్ క్లాత్ మాత్రం జిగ్జాగ్ చేసుకుంటాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఇష్టం అండి, ఇది కూడా నేను జిగ్జాగ్ చేసుకుంటానో చేసుకోండి, బట్ నేనైతే ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. నేను నార్మల్ క్లాత్ కాబట్టి నేను నార్మల్గా ఇదే చేసేస్తున్నానండి. మెయిన్ క్లాత్ అయితే నేను జిగ్జాగ్ చేసుకుంటాను నేను. ఇంతే అండి, మన అంబ్రెల్లా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.